లాంగ్ లాస్టింగ్ ఇన్సులిన్స్ అండ్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఇవి చేంజ్ అయినప్పటి నుంచి కూడా నా షుగర్స్ ఎప్పుడు కూడా 5.5 6.1 మాత్రమే మెయింటైన్ అవుతుంది, విచ్ ఈజ్ నాన్ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్. సో దో ఐఎమ్ టైప్ 1 డయాబెటిక్, షుగర్స్ అయితే ఇంత బాగా మెయింటైన్ అవుతున్నాయి. నేను ఫాలో అయ్యేది ఒక టిప్ ఏంటంటే, నైట్ షుగర్స్ మనకి 5.5, సో మేబీ 4.5 నుంచి 6.0 లోపే మెయింటైన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మార్నింగ్ లెగ్సినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్పైక్ అవ్వకూడదు. లంచ్ అయితే ఇంకా తప్పదు, కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి, డిన్నర్ కూడా కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి స్పైక్ అయితే తప్పదు. బట్ అలాంటప్పుడు నిన్న కూడా యాక్చువల్లీ ఇది నా స్పైక్ వచ్చేసి నిన్న నైట్ కూడా నాకు అరౌండ్ 12 వరకు వెళ్ళింది స్పైక్. బట్ యాక్చువల్గా అయితే నేను చాలా ఫుడ్ తిన్నాను నిన్న నైట్, ఆకలేసి. సో అరౌండ్ నాకైతే 14-15కి వెళ్ళాల్సింది, జస్ట్ 12 వరకే వెళ్ళింది. బికాస్ ఐ ఆల్రెడీ నో నేను ఎక్కువ తినేసాను కాబట్టి ఇప్పుడు నేను వెంటనే వాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఫుల్ వీడియో కోసం అయితే ఛానల్ని చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం నా డయాబెటిక్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.